హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్ బైట్స్ ఛానల్. సో రీసెంట్గా చూసుకుంటే కనుక మనకైతే సమ్మర్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే కనుక అందరూ ఏసీస్ అయితే వాడుతూ ఉంటారు. సో చాలామంది భయపడుతూ ఉంటారు అనమాట. ఏసీస్ వాడుతున్నప్పుడు పవర్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి భయపడుతూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను ఎవరైతే ఏసీ వాడుతున్నారో వాళ్ళ పవర్ బిల్ కొంచెం తక్కువ వచ్చేలాగా, ఒక 10-15% తక్కువ వచ్చేలాగా ఏసీ వాడేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలనే సంగతి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇంక లేట్ సెకండ్ ఈ వీడియోని వెంటనే స్టార్ట్ చేద్దాం. సో పవర్ కన్జంప్షన్లో ఫస్ట్ చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది. కామన్ డౌట్ ఏంటంటే ఏసీ ఆన్ చేసుకుని ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చా అనే సంగతి కామన్ డౌట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు మీరు ఫ్యాన్ కూడా ఆన్ చేసుకుంటే కనుక పవర్ కన్జంప్షన్ అయితే ఏమీ పెరగదు. అండ్ ఫ్యాన్ స్పీడ్ కూడా మీరు 2లో పెట్టుకోవాలి. 1 or 2లో పెట్టుకుంటేనే మీకైతే ఏసీ అనేది ఆ ఫ్యాన్ రన్ అయినప్పుడు రూమ్ అంతా కూడా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యడానికి ఆ ఫ్యాన్ అయితే ఉపయోగపడుతుంది. సో దీనివల్ల మనకి రూమ్ అంతా కూల్ చేయడానికి కంప్రెసర్ మీద పడే లోడ్ తగ్గి ఇక పవర్ కన్జంప్షన్ అయితే కాస్త తగ్గుతుందన్నమాట. అండ్ చిల్లింగ్ ఎఫెక్ట్ కూడా మీకు ఫాస్ట్గా ఫ్యాన్ కూడా రన్ అయితేనే మీకైతే ఉంటుందన్నమాట. ఈ ఒక్క విషయం మీరైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, అందరూ చాలామంది చేసే తప్పు ఏంటంటే సాధారణంగా ఎప్పుడైనా మీరు బయట నుంచి లోపలికి వచ్చే ముందు ఏసీ ఆన్ చేసుకునే టైంలో మీరు ఏం చేస్తారంటే ఏసీలో ఉన్న లోయెస్ట్ టెంపరేచర్ అయితే సెట్ చేసుకుంటారు. 18 degrees కానీ 16 degrees కానీ లోయెస్ట్ టెంపరేచర్ అయితే సెట్ చేసుకుంటారు. సో దీనివల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కనుక కంప్రెసర్ మీద లోడ్ అయితే ఎక్కువ పడుతూ ఉంటుంది. మీరు ఏసీ ఆన్ చేసినప్పుడు 24 degrees సెంటిగ్రేడ్ అయితే మనకైతే డిఫాల్ట్గా అయితే ఆన్ అవుతుందన్నమాట ఏసీ అనేది. సో మీరు ఎప్పుడు కూడా 24 నుంచి 26 degrees 27 degrees మీరైతే మెయింటైన్ చేసుకుంటే కనుక మీ పవర్ బిల్ అనేది తక్కువ వస్తుందన్నమాట. ఇది టిప్ నెంబర్ 1. సో ఎందుకు మనకి 18 degrees 7 degrees ambient టెంపరేచర్ మీరు మెయింటైన్ చేయగలిగితే కనుక మీరు బయట నుంచి లోపలికి వచ్చినా సరే మీకు ఆ కూలింగ్నెస్ అయితే మీకైతే సరిపోతుంది. అండ్ అదేవిధంగా కంఫర్టబుల్గా కూడా మీకైతే ఉంటుందన్నమాట. అండ్ మీరు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీరు 1 degree ఏసీ టెంపరేచర్ మీకు పెంచితే కనుక 24 నుంచి 25 పెంచితే కనుక ఇంకో 6% ఎనర్జీ అనేది మీరు సేవ్ చేస్తున్నట్టు అనమాట. ఏసీ టెంపరేచర్ ఎంత పెంచుకుంటే మీరు అంత ఎనర్జీని సేవ్ చేస్తున్నట్టు. ప్రతి డిగ్రీకి 6% మీకు ఎనర్జీ సేవ్ అయితే అవుతుందని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇది టిప్ నెంబర్ 1. సో ఫ్రెండ్స్, ఇంక టిప్ నెంబర్ 2 వచ్చేసరికి మనలో లేటెస్ట్ ఏసీస్ ఎవరైతే కొంటున్నారో ఈ మధ్యకాలంలో కొన్న ప్రతి ఏసీలో కూడా ఈ ఒక ఫీచర్ అయితే ఉంటుంది. కన్వర్టబుల్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఈవెన్ ఆ ఫీచర్ చూసి చాలామంది అయితే కొంటూ ఉంటారు, కానీ ఆ ఫీచర్ని అయితే చాలామంది అయితే అస్సలు యూజ్ చేయరనమాట. మీరు ఆ కన్వర్టబుల్ ఫీచర్ మీరు యూజ్ చేసుకోగలిగితే కనుక మీ ఏసీ పవర్ కన్జంప్షన్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మీ ఇంట్లో ఒకళ్ళు ఉంటే కనుక 40% ఎఫిషియన్సీలో అయితే మీ కంప్రెసర్ని రన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇద్దరు ఉంటే 50-60% పెట్టుకోవచ్చు. ముగ్గురు ఉంటే 70-80% పెట్టుకోవచ్చు. ఒకవేళ ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఉంటే కనుక హై కెపాసిటీ కానీ ఫుల్ కెపాసిటీలో కానీ మీరు ఆ కన్వర్టబుల్స్ని యూజ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు పవర్ కన్జంప్షన్ కూడా మారుతూ ఉంటుంది. ఈ ఒక్క ఫీచర్ చాలామంది అయితే యూజ్ చేయరు. అండ్ అదేవిధంగా చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ ఫీచర్ గురించి ఈ విధంగా పవర్ బిల్ తగ్గుతుందన్న సంగతి చాలామంది అయితే ఎక్స్ప్లెయిన్ చేయరనమాట. ఇది టిప్ నెంబర్ 2. కంపల్సరీ మీరైతే కన్వర్టబుల్ ఏసీ ఉంటే కనుక కంపల్సరీ ఎంతమంది ఉంటున్నారు ఆ రూమ్లో, ఎంతమంది ఆ రూమ్లో ఉంటున్నారు అన్నదాన్ని బట్టి మీరు ఆ 40% 50% అని అడ్జస్ట్ చేసుకోగలిగితే కనుక మీకు పవర్ బిల్ అనేది చాలా తగ్గుతుందన్నమాట. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసరికి మెయింటెనెన్స్ అనమాట. మనం ఎప్పుడు కూడా ఏసీ లోపల కొన్ని ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఆ ఫిల్టర్స్ మీరు తీసి రెగ్యులర్గా 20 daysకి 30 daysకి ఒకసారి తీసి మీరైతే ట్యాప్ కింద పెట్టి వాష్ చేసి నీట్గా ఎండబెట్టి మళ్ళీ నీట్గా పెట్టేయాలన్నమాట. ఆ ఫిల్టర్స్లో డస్ట్ పార్టికల్స్ ఉన్నా ఏదైనా ఉన్నా సరే అది మీకైతే ఏసీ పవర్ కన్జంప్షన్ పెంచే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా చాలా లేటెస్ట్ ఏసీస్లో ఆటో క్లీన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రతి 2 months కానీ 1 month కానీ ఒకసారి మీరు యూజ్ చేయని టైంలో ఆటో క్లీన్ ఆప్షన్ మీరైతే ఎనేబుల్ చేసుకుని ఏసీని అయితే ఆటోమేటిక్గా క్లీన్ చేసుకునే పద్ధతిలో మీరు పెట్టుకుంటే కనుక మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే అప్పుడు మీకు ఏసీ పవర్ కన్జంప్షన్ అయితే తగ్గుతుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా ఎలా చేయాలంటే సమ్మర్కి ముందు ఒక మెయింటెనెన్స్ అవ్వాలి, సమ్మర్ తర్వాత ఒక మెయింటెనెన్స్ అయితే మీరైతే ఏసీ మెయింటెనెన్స్ ప్రాపర్గా అయితే మీరు చేయించుకుంటే కనుక మీకు ఏసీ పవర్ కన్జంప్షన్ అనేది చాలా తగ్గుతుంది. అదేవిధంగా ఇప్పుడు మోడర్న్ ఏసీస్ ఏవైతే వస్తున్నాయో వాటి అన్నింటిలో కూడా ఒక ఎకో మోడ్ అని చెప్పేసి ఒక మోడ్ అయితే ఉందన్నమాట. అది ఎనేబుల్ చేసుకుంటే కనుక టెంపరేచర్ అనేది మీరు 26 degrees మెయింటైన్ చేసుకుంటూ మీకు పవర్ కన్జంప్షన్ తక్కువయ్యేలా ఉంటుంది. అండ్ అదేవిధంగా లేటెస్ట్ స్మార్ట్ ఏసీస్ అన్నింటిలో కూడా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. డిఫాల్ట్గా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఒక ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ప్రతి 1 hourకి మీరు 22లో పెట్టారంటే ప్రతి 1 hourకి టెంపరేచర్ 1 degree పెంచుకుంటూ వస్తుంది. సింప్లీ ఇది చెప్పాలంటే స్లీప్ మోడ్, ఇలా డిఫరెంట్ పేర్లతో అయితే ఉంటాయి. ఇలాంటి ప్రొఫైల్ మీరు ప్రాపర్గా సెట్ చేసుకుంటే కనుక మీరు ఫస్ట్ ఇనీషియల్గా మీకు ఎక్కువ కూలింగ్ కావాల్సి వచ్చినప్పటికీ కూడా మనకి మిడ్ నైట్ అదేవిధంగా తెల్లవారుజాములో బయట టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీరైతే 22లో పెట్టుకుంటే మీరు మార్నింగ్ 2 o'clock 3 o'clockకి 26, 27 అలా టెంపరేచర్ మీరు సెట్ చేసుకోగలిగితే ఆ ప్రొఫైల్లో మీకైతే
పవర్ కన్జంప్షన్ అయితే ఈ ఆప్షన్స్ యూస్ చేయడం వల్ల తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అండ్ సో ఎవరైతే ఏసీస్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఇన్వర్టర్ ఏసీస్ తీసుకుంటే కనుక మీకు పవర్ కన్జంప్షన్ అయితే కొంచెం నార్మల్ ఏసీస్తో పోల్చుకుంటే పవర్ కన్జంప్షన్ అయితే తగ్గుతుంది. అండ్ అదేవిధంగా మనకి 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఏసీస్తో పోల్చుకుంటే మీకు 5 స్టార్ ఏసీస్లో మీకు ఏంటంటే బెటర్ ఎక్విప్మెంట్ అయితే ఉంటాయన్నమాట కంపేర్ టు 3 స్టార్ ఆర్ 4 స్టార్. బట్ మీ బడ్జెట్ని బట్టి మీకు 4 స్టార్ ఆర్ 5 స్టార్ మీరైతే చూస్ చేసుకోవడం మంచిదంతే నేను చెప్తాను, ఎందుకంటే పవర్ కన్జంప్షన్ అయితే చాలా తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే కనుక మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.